హలో గాయస్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటనుకుంటున్నారా, ఈరోజు అయితే బెంగళూరులో ఉన్న బిగ్ మార్ట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బిగ్ మార్ట్ అలా ఉంటుంది, మన ఊర్లో అయితే డీమార్ట్ తెలిసిందే కదా అందరికీ. సో డీమార్ట్ని ఇక్కడ బిగ్ మార్ట్ అంటారనమాట. సో దానికైతే వెళ్తున్నాం. మేమైతే ఈవినింగ్ టైం వెళ్తున్నాం, అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ కొంచెం తిరుగుదామని అలా అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మేమైతే నడుస్తున్నాం. ఇది మా నుంచి అయితే మేము ఉండే పీజీ దగ్గర నుంచి అయితే ఒక 5 minutes మనం వాక్ చేస్తే సరిపోతుంది, వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసిందే కదా, నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇక్కడ మ్యాంగోస్ చాలా బాగా పండిస్తారనమాట, చాలా ఎక్కువ పండిస్తారు. సో అందుకనే అయితే ఎక్కడ చూసినా మ్యాంగోస్ అయితే సేల్ చేస్తారు. సౌండ్ వింటున్నారా, ఆ సౌండ్ వచ్చేసరికి ఏరోప్లేన్ అయితే వెళ్తుంది. సో ఆ సౌండ్ అనమాట, చాలా కింద నుంచి వెళ్తుంది అసలు ఇక్కడైతే. సో మనకి చాలా దగ్గరగా అనిపిస్తుంది ఏరోప్లేన్ వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, 99 రూపీస్ బిర్యానీ అంట. అక్కడ చూస్తున్నారు కదా, ద బిగ్ మార్కెట్ అని ఉంది. సో అదే అనమాట, చెప్పాను కదా డీమార్ట్ టైప్ అని. సో అది ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫేవరెట్ తంపడికాయలు అయితే ఉన్నాయి. సో మనమైతే రోడ్ అయితే క్రాస్ చేయాలి. చూస్తున్నారు కదా, రోడ్ క్రాస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. సో మేము ఫైనల్లీ అయితే క్రాస్ చేసాం. వన్ వే అయితే క్రాస్ చేసాం, ఇంకా అనదర్ వే ఉంది. సో ఇది కూడా క్రాస్ చేసి అయితే వచ్చేసాం మేమైతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. నేను చూపిస్తాను లైన్గా కింద. అన్నీ కూడా ఫ్రెష్ అనమాట, అంటే ఇక్కడ పండిస్తారు కాబట్టి సో వాటిని అయితే అమ్ముతారు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాంగోస్ చాలా ఉంటాయి అసలు. మ్యాంగోస్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, నేను అవతల పక్క నేను చూపిస్తాను. సో మ్యాంగోస్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మ్యాంగోస్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నాం కదా, టమాటోస్ ఇవన్నీ అనమాట. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. డీమార్ట్ కన్నా చాలా డిఫరెంట్గా, చాలా ఇక్కడ లేనిదంటూ అసలు ఏమీ ఉండదు. మన డీమార్ట్ కన్నా ద బిగ్ మార్కెటే చాలా బాగుంది నా పాయింట్లో. సో చూస్తున్నారు కదా, ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. లోపల కూడా మనకి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో చూపిస్తాను, అన్ని లైన్గా చూడండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి వెజిటేబుల్స్, రైస్, ఇలాగా హోమ్కి సంబంధించినవి, వంటగదికి సంబంధించినవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసరికి స్నాక్స్, ఆల్ టైప్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, ప్రతివి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో, కుర్కురారు, లేసర్, డిఫరెంట్ ఫ్లేవర్స్తో, చాలా వెరైటీ ఫ్లేవర్స్తో చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా స్నాక్స్. అండ్ నేను చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసరికి నా ఫేవరెట్ అనమాట. సో మనకి అక్కడ ఎంత కాస్ట్ పడ్డదో ఇక్కడ అంతే కాస్ట్ పడ్డది. అండ్ నేను కొన్ని చూపిస్తాను చూడండి. బెంగళూరులో చాక్లెట్స్ చాలా ఫేమస్. ఇవి చూస్తున్నారు కదా, చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి. లైన్గా చూపిస్తాను, ఒక్కొక్కటి చూడండి. అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, మనకి బర్త్డేస్ కానీ ఏదైనా అకేషనల్ ఏదైనా గిఫ్ట్ చేయాలంటే మనం ఈ చాక్లెట్స్ కూడా గిఫ్ట్ చేయొచ్చు. చాలా చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా, నువ్వు లడ్డూలు మనం కొనుక్కుంటాం కదా అక్కడ. సో ఆ టైప్లోనే ఇక్కడ కూడా చాలా ప్యాకింగ్తో హైజీనిక్గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి వచ్చేస్తే ఈ ఈ చాక్లెట్స్ స్నాక్సే 2 సెక్షన్స్ ఉంటాయి కింద మనకి. ఇది వచ్చేసరికి 2 floors. కింద అన్ని స్నాక్స్, పర్ఫ్యూమ్స్, సోప్స్, హోమ్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. పైన వచ్చేసరికి ఏంటంటే కిడ్స్కి సంబంధించి మనకి స్కూల్కి వెళ్తాకి బ్యాగ్స్, బుక్స్ అండ్ డాల్స్ అండ్ కప్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. నేను చూపిస్తాను, వీడియోలో అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మ్యాగీ ఇవన్నీ అనమాట. సో అన్నీ అయితే చూడండి. ఇది వచ్చేసరికి మనకి నేను చెప్పాను కదా, బెంగళూరులో కాఫీ ఆర్ చాక్లెట్స్ ఫేమస్ అని. సో ఇక్కడ మనకి ఊటీ దగ్గరే కదా, సో బెంగళూరు నుంచి ఊటీ దగ్గర ఒక 5 hours అలా అనమాట. సో మనకి టీ ప్లాంట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ చాక్లెట్ కానీ టీ పౌడర్ కానీ చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటాయి. అంటే కొంచెం ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి షాంపూ సెక్షన్ అండ్ సోప్ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్ని రకాల సోప్స్ అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా.
అండ్ ఇవి వచ్చేసరికి బాడీ లోషన్స్, ఫేస్ క్రీమ్స్ అవైతే ఉన్నాయి. అన్ని రకాల బ్రాండ్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటున్నాయి, అంటే క్రీమ్స్లో. అండ్ ఇవి చూస్తున్నారు కదా, టైగర్ బామ్ ఇలాగా చాలా అయితే ఉన్నాయి. ఇవి అవి అని చెప్పలేను కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఓన్లీ మిల్క్కి సంబంధించిన ఫ్రిడ్జ్. అండ్ ఇంకొక ఫ్రిడ్జ్ ఉంటుంది, అదైతే డ్రింక్స్కి సంబంధించింది. ఇలాగా దేనికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్ ఫ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం. కిందంతా అయితే కవర్ చేస్తాను నేను వీడియోలో. సో పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకు సంబంధించి సైకిల్స్, బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ పైన కూడా ఉంది. మేము స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, సో పైన నేను కవర్ చేయలేదు. కానీ నెక్స్ట్ నేను పైకి వెళ్ళాక అదంతా తీసాను. లాస్ట్లో అయితే ఉంటుంది, నేను చెప్తాను అప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇవి అయితే ఉంటాయి. మనం కింద నుంచి వస్తే మన పైన ఉంటాయి అన్నమాట. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి బుక్స్. చూస్తున్నారు కదా, హ్యారీ పాటర్ బుక్ అయితే ఉంది ఇక్కడ. చూసాను ఓపెన్ చేసి. ఇలాంటి బుక్స్ మనకి టైంపాస్కి చదువుకోవడానికి బాగుంటాయి. ఇంగ్లీష్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంగ్లీష్ బుక్స్ చదివితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేషనరీ అనమాట. బుక్స్, బ్యాగ్స్ అండ్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా మనకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా జూన్లో. సో అందరైతే చాలా రష్గా ఉంది. అండ్ టాయ్స్, ఈ టాయ్స్ని చూడగానే, ఈ కార్స్ని చూడగానే మా చిన్న అయితే గుర్తొచ్చాడు నాకు. అసలు మా చిన్నకి కార్స్ అంటే చాలా ఇష్టం. అందులోకి రెడ్ కలర్ కార్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ చాలా మోడల్స్లో చాలా ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ ఇంటికి వెళ్ళినప్పుడైతే వచ్చి తీసుకుందామని అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసొచ్చి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పాండా ఉంటే అక్కడికి హ్యాండ్ వెళ్ళిపోతుంది. సో అదైతే పాండా బాటిల్, అందుకని ఓపెన్ చేసి చూసాను నేను. ఇక్కడైతే కాలేజీకి పట్టుకెళ్ళడానికి బాటిల్స్ అవి చాలా స్టైలిష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ స్టీల్వి చాలా అంటే చాలా బాటిల్స్లో కూడా వెరైటీ ఆఫ్ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, మనకి డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్. సో ఓపెన్ చేసి అయితే పెట్టేశాను. ఇదైతే గ్లాస్ ఐటమ్స్. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, నెక్స్ట్ చూపిస్తాను గ్లాస్ ఐటమ్స్. ఇవి వచ్చేసరికి కిచెన్లోకి ఐటమ్స్ అన్నమాట ఇక్కడ పెట్టినవి. ఇవి వచ్చేసరికి నైఫ్. సో నేను చెప్పాను కదా గ్లాస్ ఐటమ్స్. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. కిచెన్కి సంబంధించింది ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, దొరుకుతుంది మనకి. సో నేను గ్లాస్ ఐటమ్స్ అంటున్నాను కదా, సో ఆ గ్లాస్ ఐటమ్స్ని అయితే చూపిస్తాను. అండ్ ఇవి చూడండి, ఇవి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కప్స్. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్లీ గ్లాస్ ఐటమ్స్ అన్నాను కదా, ఇవే గ్లాస్ ఐటమ్స్. చూడండి అసలు కప్స్, ప్లేట్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి గ్లాస్ ఐటమ్స్. ఇక్కడ కప్స్ చూస్తున్నారు కదా ఎంతో బాగున్నాయో. సో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఇవన్నీ. అండ్ ఇక్కడ డౌన్లో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి మట్టి కుండలు అనమాట. ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మన భీమవరంలో అలా అయితే రోడ్ సైడ్ అమ్ముతారు ఇవి మట్టికి సంబంధించిన గిన్నెలు కానీ ఏమన్నా. కానీ ఇక్కడ మాల్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి, ద బిగ్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మిక్సీస్, ఓవెన్స్ ఇలా అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ కుక్కర్స్, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ సెక్షన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే మనకి ఇయర్ రింగ్స్ తీసుకున్నా అన్నా కదా, సో ఆ సెక్షన్ అయితే చూపిస్తాను. అది చూపించే లోపు మీరు ఇవన్నీ చూసేయండి.
అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి కిడ్స్ సెక్షన్ అనమాట. కిడ్స్ అని కాదు, గిఫ్ట్ ఐటమ్స్ అలాగా ఇవన్నీ కూడా కార్డ్స్, టాయ్స్ ఇవన్నీ కూడా అనమాట. ఇది వచ్చేసరికి మన ఆకవీడులో ఎంత ఉంటుందో మీరు కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి 15 రూపీస్ అండ్ చిన్నది అయితే మనకి 20 రూపీస్ ఉంటుంది ఆకవీడులో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే కిడ్ బ్యాంక్స్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకైతే అసలు పండగండి. అసలు ఇవి చూడగానే అన్నీ కావాలి కొనండి అని అడుగుతారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్లిప్పర్స్, అంటే ప్రైజెస్ తక్కువలోనే ఉన్నాయి. ప్రైజెస్ ఎక్కువనైతే నేను మెన్షన్ చేయను, ప్రైజెస్ అయితే రీజనబుల్ తక్కువలోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రేమ్స్ మనకి. అండ్ ఇవి చూస్తున్నారు కదా పాండా, ఇవన్నీ కూడా టాయ్స్ అనమాట. చూపించాను కదా, అదైతే పాండా. నాకు పాండా అయితే చాలా ఇష్టం, సో అందుకని పాండా అని రిపీటెడ్లీ అంటున్నాను. సో ఇవైతే కప్స్, ఏదైనా యానివర్సరీ వచ్చినా బర్త్డే వచ్చినా మనం కప్స్ గిఫ్ట్ చేస్తారు కొంతమంది. సో అలా అయితే మనం కప్స్ గిఫ్ట్ చేయొచ్చు. ఇదైతే చాలా బాగుంది కదా యానివర్సరీ గిఫ్ట్, సో అందుకని అయితే చూపిస్తున్నాను. చాలా డిఫరెంట్గా మోడర్న్గా బాగుంది కప్పు. అండ్ ఇలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కప్స్, ఇలా గిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. దాని నెక్స్ట్ వచ్చేసరికి కార్స్ అనమాట. కార్స్ అయితే చూస్తున్నారు కదా అండి, ఇవి వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నా ఫేవరెట్ ప్యారిస్ కూడా ఉంది. సో జూమ్ అయితే చేయలేదు కానీ మీకు కనిపిస్తుంది, విజిబుల్గానే ఉంది. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న టాయ్స్, బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మామూలుగా హోమ్లో డెకరేట్ పర్పస్కి అయితే చాలా స్టైలిష్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్యారిస్ అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవైతే చాలా బాగున్నాయి, క్యూట్గా స్మాల్గా. అండ్ ఇది చూస్తున్నారు కదా డైమండ్ షేప్లో, నేనైతే దీంతో ఆడుకున్నా. సో రివర్స్ చేసి పెట్టాను అనమాట, చూద్దాం ఎంతసేపట్లో అవుతుందని. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా చాక్లెట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసరికి డార్క్ చాక్లెట్. అండ్ ఇవి చూస్తున్నారు కదా, చాలా చాలా చాక్లెట్స్ ఉంటాయి, దొరకదంటే ఏమీ లేదు. సో ఇలా అయితే చాక్లెట్ సెక్షన్ అనమాట ఇదంతా. ఫైనల్లీ మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని అయితే బయటకైతే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా సెక్యూరిటీ మమ్మల్ని అయితే ఏం చెక్ చేయలేదు, బిల్ అవి చెక్ చేస్తారు కదా. సో మేము వచ్చేసినప్పుడు అయితే ఏం చెక్ చేయలేదు. అండ్ వచ్చేసే దారిలో అయితే మాకు ఫ్లవర్ బొకే షాప్ కనిపించింది. సో అలా వెళ్ళిపోయాము ఇంటికి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియా సోల్ యూట్యూబ్ ఛానల్.